వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని తొలగించాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపించాలి, ఎవరితో మీరు ఉండాలి, ఎవరితో మీరు ఉండకూడదు, ఇలాంటి నిర్ణయాలన్నీ ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మీ చేతుల్లో ఉంచుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కాబట్టి ఎవరినైనా తొలగించాలి మీ జీవితంలోని అని అంటే తొలగించేసేయండి. అంటే వాళ్ళ వల్ల మీకు హాని కానీ, వాళ్ళ వల్ల మీ ప్రశాంతతకి భగ్నం కలుగుతుందని కానీ మీకు అనిపిస్తే చక్కగా అలాంటి వాళ్ళని మీ జీవితంలో నుంచి బయటకు పంపించేసి మీరు హ్యాపీగా ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళని మీ జీవితంలోకి ఆహ్వానించాలి అని అంటే హ్యాపీగా ఆహ్వానించండి. ఎందుకు అంటే వాళ్ళ వల్ల మీకు లైఫ్లో మంచి జరుగుతుంది, వాళ్ళ వల్ల మీ జీవితం ఆనందంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే చక్కగా ఆహ్వానించింది తప్పేం లేదు. ఆహ్వానించే ఏదైతే ఉందో ప్రాసెస్, ఆ మార్పు కూడా మంచిదే. తొలగించేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా మంచిదే. ఏదైనా మన మంచికే. ఏం జరుగుతున్నా డెస్టినీ మనల్ని ఎటు తీసుకువెళ్తుందో అటువైపుకి మనం ప్రయాణం చేద్దాం. ఇది చేస్తే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది చేస్తే అలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నాకు జీవితమే లేదు, వీళ్ళు నా జీవితంలో ఉండడం వల్ల నాకు జీవితం లేదు, ఇలా రకరకాలుగా క్లమ్జీగా మీ లైఫ్ని చేసుకొని మెస్ చేసేసుకొని మొత్తము రకరకాలుగా తీవ్రంగా అన్ని రకాలుగా ఆలోచించేసి బ్రెయిన్ని తికమక పెట్టేసి ఏ డెసిషన్ తీసుకోవాలా అనేది మీరు మీ చేతుల్లో నుంచి కోల్పోకుండా ఫైనల్గా ఎప్పటికీ మనం సంతోషంగా ఉన్నామా లేదా, మీ జీవితంలో ఉండడం వల్ల మీరు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉంచేసుకోండి. ఒకళ్ళు మీ జీవితంలో నుంచి తొలగించడం వల్ల మీరు సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఫైనల్గా ఏం జరగాలి అంటే ఏం జరిగినా మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. మీరు మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోలేనప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ, మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళని కానీ ప్రతి నిమిషం కూడా మీరు సంతోషంగా ఉండలేనప్పుడు ఎవరైనా సంతోషంగా ఎలా ఉంచగలుగుతారు? కాబట్టి ప్రతిదాన్ని కూడా ఇన్ని రకాలుగా ఆలోచించి మిమ్మల్ని మీరు స్ట్రగుల్ చేసుకోకుండా అన్ని నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనేది ఆలోచించుకొని ఫైనల్గా మీ హ్యాపీని ఎక్కడ ఉందో మీరే వెతుక్కొని డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.